Audio Jungle. Audio Jungle. వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్. శిశు తల్లి గర్భంలో ఉండగానే సమస్యల గుర్తింపులతో ప్రాణరక్షణ. హైరిస్క్ గర్భధారణలో అకాల శిశువు ప్రతి నిమిషం విలువైనదే. గోల్డెన్ అవర్ కీలకం. మెడికవర్ హాస్పిటల్, ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ వైద్యుల వెల్లడి. వరంగల్ జిల్లాకు దగ్గరలో హైరిస్క్ గర్భధారణలు, అకాల శిశువు ప్రత్యేక వైద్యం. వరంగల్ వంటి జిల్లాలలో హైరిస్క్ గర్భధారణలు మరియు అకాల ప్రసవాలు సందర్భంగా సమయ అనుకూలంగా ప్రత్యేక వైద్యం అందకపోవడంతో తల్లి, శిశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్కు చెందిన సీనియర్ వైద్య నిపుణులు తెలిపారు. జాతీయ ఆరోగ్య గుణకాల ప్రకారం ప్రపంచంలో జరిగే అకాల ప్రసవాలలో దాదాపు 3వ వంతు భారతదేశంలోనే జరుగుతున్నాయి. ప్రతి 10 మంది శిశువులలో ఒకరు అకాలంగా జన్మిస్తుండగా వీరిలో చాలా మందికి జన్మించిన తొలి గంటలోనే ప్రత్యేక నియోనేటల్ చికిత్స అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్కు చెందిన సీనియర్ నియోనేటాలజిస్ట్ డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగే మరియు పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ మధుమోహన్ మెడికవర్ హాస్పిటళ్లలో మీడియాతో నిర్వహించిన సమావేశంలో హైరిస్క్ తల్లులు, అకాల శిశువు వైద్య నిర్వహణపై వివరించారు. సపోర్టివ్ మేనేజ్మెంట్ ఉంది కాబట్టి దీనికి తోడు చారిటీ సర్వీసెస్ తోటి మాకు టైప్ ఉంది. 2 చారిటీ సర్వీసెస్ మాకు ఎప్పుడు హెల్ప్ చేస్తారు. ప్రతి నెల 2-3 బేబీస్కి చారిటీ వాళ్ళు హెల్ప్ చేసి మేము ఫైనాన్షియల్ హెల్ప్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని బేబీస్ని సక్సెస్ఫుల్గా ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తాం. ప్రతి నెల 2-3 అలా వెళ్తూ ఉంటారు చారిటీ హెల్ప్ తీసుకొని. సో ఓవరాల్ అవర్ NICU కానీ పీడియాట్రిక్ సర్వీసెస్ కానీ సక్సెస్ రేట్ ఈస్ వెరీ గుడ్. ఓన్లీ బికాస్ మాకు మంచి మెడికల్ టీమ్ ఉంది, మంచి సర్జికల్ టీమ్ ఉంది, ఆబ్స్టెటిషియన్ టీమ్, అనెస్థీషియా టీమ్ అండ్ సపోర్టివ్ మేనేజ్మెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ నర్సెస్ దీనికి తోడు ఉంటేనే మనకు సక్సెస్ రేట్స్ చాలా బాగుంటాయి. సీనియర్ పీడియాట్రిక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్ ఉమెన్ చైల్డ్. డాక్టర్ గారు చెప్పినట్టు, మేడం కానీ డాక్టర్ రవీందర్ గారు చెప్పినట్టు నాతో పాటు యాడ్ ఆన్ ఏంటంటే పీడియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి అంటే ఒక చిన్న పిల్లల సర్జరీ అంటే ఎవరు ఏజ్లో చేస్తారో ఎక్కడి వరకు ఆగిపోతారు. అలాంటిది అంటే పుట్టిన బిడ్డల దగ్గర నుంచి తీసుకొని మనం బాబుకు 11, 12, 13 ఇయర్స్ వరకు హ్యాండిల్ చేస్తామన్నట్టు. దీంట్లో మా స్పెషాలిటీ ఏంటంటే ఒక జనరల్ పీడియాట్రిక్ సర్జరీ కాకుండా న్యూనేటల్ సర్జరీ అంటే ఇప్పుడే పుట్టిన బిడ్డలు అంటే తల్లి గర్భం ఏదైనా కంజెనిటల్ మాల్ఫార్మేషన్తో పుట్టిన బిడ్డలతో తీసుకొని దాంతోపాటు పీడియాట్రిక్ యూరాలజీ అంటే చిన్నపిల్లలకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ పీడియాట్రిక్ థొరాసిక్ సర్జరీ అంటే చిన్నపిల్లల్లో మనకు గుండె పక్కన ఊపిరితిత్తులు ఉంటాయన్నట్టు దానికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ దాంతోపాటు మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటే చిన్నపిల్లలు ఎట్లయితే మనం అడల్ట్లో లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తామో అట్లనే చిన్నపిల్లల్లో కానీ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ చేస్తుంటాం అన్నట్టు. సో ఇవన్నిటిని మనం రొటీన్గా మెడికవర్ హాస్పిటల్తో ఉమెన్ చైల్డ్ చేస్తూ ఉంటాము. దాంతోపాటు మా స్పెషల్ పాయింట్ ఏంటంటే కానీ క్యాన్సర్ రిలేటెడ్ సర్జరీస్ కానీ లేదా ఎండోమెట్రియోసిస్ రిలేటెడ్ సర్జరీస్ వేర్ నార్మల్గా ఆ డిసీజ్ అయిన స్ట్రక్చర్స్ని తీసి మళ్ళీ నార్మల్గా యూట్రస్, ఓవరీస్ ఎలా నార్మల్గా ఉంటాయో అట్లా చేసే ఒక ఫెసిలిటీ మన దగ్గర ఉంది. సో రోబోటిక్ సర్వీసెస్ని యూజ్ చేసుకుంటూ యంగ్ కపుల్స్ కానీ ఎవరైనా గడ్డలు ఉండి ప్రెగ్నెన్సీస్ రాకుండా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో సఫర్ అయిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ రోబోటిక్ ఫెసిలిటీస్ అనేవి 24/7 మనం వాడుకుంటాము. ఏ టైం అయినా డే అండ్ నైట్ మల్టిపుల్ సర్జరీస్ కూడా ఒక రోజులో మనం చేయగలుగుతున్నాము. దానికి ట్రైన్ అయిన హెల్ప్ కావాల్సిన సర్జన్స్ కానీ వేరే సంబంధించిన రిలేటెడ్ క్యాన్సర్ సర్జన్స్ కానీ మనకి తోడుగా ఉంటారు. సో హై అండ్ రోబోటిక్ సర్జరీస్ కూడా మన హాస్పిటల్లో అవుతూ ఉంటాయి. సో నేను అనేది ఏ ఉమెన్కి కూడా ఎలాంటి ప్రాబ్లము హై అండ్ రెఫరల్ సెంటర్ అనేది అవసరం పడితే మెడికవర్లో 24/7 we have a team of doctors, not only gynecologists, sisters, pediatric team and also the administration. ఇది కాకుండా allied services like cancer related services లేదా surgery related